ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబరు 9. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథమును మనము మోకాళ్లపై మరల చదవవలెను. అప్పుడే సరైన వాక్యమును వర్తమానమును పొందగలము. దీని ముఖ్య ఉద్దేశము జయించు జీవితమును ఎట్లు జీవించవలెనో, తద్వారా నూతన సృష్టికి సంబంధించిన విషయములన్నింటినీ పొందుటకు ఎట్లు అర్హులమగుదమో బోధించును. యేసుక్రీస్తునందు ప్రతి విశ్వాసియు గొప్ప ఉన్నతమైన లేక ఐశ్వర్యవంతమైన పరలోకపు ఆత్మీయ స్వాస్థ్యము కొరకు సిద్ధపరచబడును. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మనకు బలమైన, చురుకైన, సజీవమైన విశ్వాసము కావలసి ఉన్నది. లోకమును జయించిన విశ్వాసము మన విజయమే. ఇటువంటి బలమైన, చురుకైన విశ్వాసమును మనలో నుంచుటకు దేవుడు ఎన్నో విషయములను వాడుకొనును. ఇటువంటి విశ్వాసము కొరకు మనము పరీక్షించబడిన అగ్ని వంటి అనేక అనుభవముల ద్వారా వెళ్ళుటకు ఇష్టపడవలెను. నేటి దినములలో ప్రభువు మీలో కొందరిని ఇటువంటి అగ్ని వంటి శ్రమల ద్వారా తీసుకొని వెళ్ళుచుండవచ్చును. ప్రభువు నన్ను శిక్షించుచున్నాడని తలంచవద్దు. నీవు నిజముగా రక్షింపబడిన ఎడల నీకు ఏ శిక్షా విధియు లేదని దేవుని వాక్యము చెప్పుచున్నది. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ప్రభువా, నాకు లేక నా కుటుంబమునకు ఎందుకు ఇలాగు జరిగినది అని నీవు అనుకొనవచ్చును. ఏ ఒక్కరునూ భూమి మీదనున్న సమస్తమును అర్థం చేసుకొనలేరు. మన జీవితములలో ఊహించని అనేక సంగతులు జరగవచ్చును. మన స్నేహితులు లేక తల్లిదండ్రులు మనలను నిరుత్సాహపరచవచ్చును. మన ప్రణాళికలు నెరవేరకపోవచ్చును. మన ఆరోగ్యము క్షీణించవచ్చును. ఏ ఒక్కరి సానుభూతి లేకుండా కొంతకాలము ఒంటరిగా ఉండవచ్చును. మన పరిచర్య ద్వారా దీవించబడిన వారు అనేకులు కూడా మనకు వ్యతిరేకముగా కావచ్చును. అటువంటి విషయములు మనలను ఎంతగానో నిరుత్సాహపరచును. అటువంటి సమయములో యేసుక్రీస్తు ప్రభు యొక్క నూతన మహిమా దర్శనము మన వ్యక్తిగత జీవితములకు, కుటుంబ మరియు సంఘ జీవితమునకు అవసరమై ఉన్నది. మన యేసు ప్రభువు అపోస్తుడైన యోహానుకు నూతన దర్శనమునిచ్చెను. వృద్ధాప్యములో ఆయనే తనకు జ్ఞానమయ్యను. ఏ దూత అయినను అతనిని చెరసాల నుండి బయటకు తీసుకొని రాలేదు. పేతురు విషయములో దూత వచ్చి బయటకు తీసుకొని వచ్చెను. పౌలు విషయములో భూకంపము జైలును కుదిపివేసెను. యోహాను తన వృద్ధాప్యములో ఒంటరిగా ఖైదుగా ఉన్నప్పుడు అనేకులు చనిపోయిరి. చాలామంది దేమావలే దారి తొలగిపోయిరి. ఇటువంటి దుఃఖకరమైన వార్తలు అతనిని ఇంకనూ కృంగజేసెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుడైన యోహాను ప్రశ్నలన్నింటికీ జవాబులిచ్చుటకు మరియు దేవుని సంకల్పము యొక్క రహస్యమును ఎరుగునట్లు అతనికి ప్రత్యక్షమయ్యెను. మనము అంత్యదినములలో జీవించుచున్నాము. ఆయన సూచనల నిమిత్తమై సిద్ధపడవలెను. ఈ సంగతులు జరగవలసి ఉన్నవి గనక ఆశ్చర్యపడక వీటిని ఎదుర్కొనుటకు సంసిద్ధపడవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.